సూపర్లీ టాలెంటెడ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అయ్యో ఏంటి సెట్ అంతా నల్లగా కనిపిస్తుంది? అవునా, పెయింట్ వేసిర్రు. అయినా ఈ డబ్బునోళ్ళ కష్టాలు మనకేం తెలుస్తలే భయ్యా. హాయ్ బుడంకాయలు, బాగున్నారా? అయినా మీరు నాతో ఎందుకు మాట్లాడతారు? నేను ఎవరో తెలుసా? కోకపేట కాంతం. కాంతం చాలా రిచ్ అనమాట. రిచ్ వస్తే రిచ్ అభ్యహ అనమాట. ఓ అవునా ఆంటీ? ఏం ప్రదీప్ అట్లా చూస్తున్నావు? నాకు ఈ కోకాపేట కాంతం అనే పేరు ఎట్లా వచ్చిందని అనుకుంటావు? నేను కూడా అదే వెయిటింగ్. చెప్తా కదా. నీ కూతురుందా? లేదు. లేదా? ఓకే. మా కోకాపేటలో కోట్ లాస్ట్ ఉంది. నాకు కోట్ లాస్ట్కి ఏకైక వారసురాలు నేనే. అందుకే నాకు ఆ పేరు వచ్చింది. కావాలంటే ఇగో ఆధార్ కార్డు చూసుకో. అవును, ఆధార్ కార్డు కోట్ లాస్ట్ అని రాస్తుంది. అయినా ప్రదీప్ ఆ కుర్జీ ఏంది అట్లుంది? అయినా మహా అంటే అది ఎంత ఉంటుంది? 25,000 ఉంటదేమో. ఇది 25,000? ఏం మాట్లాడుతున్నారండి? 1150 రూపీస్ ఈఎస్ఐ విత్ షేక్. షేక్ షకాలా. నాకు చెప్పుంటే 500. ఓ సారీ ఇచ్చి కదా నేను 5 lakhs పెట్టి మంచి చైర్ తెచ్చేదాన్ని కదా నీకోసం. 5 lakhs ఇస్తే మేము ఇంకో షో కూడా మొదలెట్టేస్తాం. కుర్చీ ఏంటి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా కానీ నిదానంగా ఆలోచిద్దాం. వద్దులేమా, మా కడుపు ఎందుకు కొడతావు కానీ అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకట్ట జాన్ నువ్వే ఎత్తాలైతే. హలో ఇయాంక, స్పీకర్ వేయట్లేదు నువ్వు టాకు నాతో. హలో ఇయాంక, అక్కడ ఆ వంక ఈ వంక చూడకుండా నాతో టాకు. ఈవిడ ఒక కస్టమర్ కేర్ తో మాట్లాడితే ఈ వంకతో మాట్లాడతా అనుకుంటాను. అయ్యో మా పెద్దనాన్న ట్రంప్ ఎట్లున్నాడు? బాగున్నాడా? చాలా బాగా ఇందా చెరువు గట్టికి వెళ్ళాడు. మధ్యలో పంపు షెడ్ దగ్గర అవుతా అన్నాడు. యాప పుల్ల ఎరుకుందామని వెళ్ళాడు. అయినా నేను ఎందుకు నీకు కాలింగ్ చేసిన అంటే చెప్తా. ఇగో మా ఇంట్లో సిన్ని ఉంది కదా, సిన్ని డెలివరీ ఫంక్షన్ ఉంది. ఇగో నువ్వు రిమెంబరింగ్ పెట్టుకొని ఫర్గెటింగ్ చేయకుండా రావాలి మా ఫంక్షన్ కి. ఇదో ఫస్ట్ నీకే చెప్తున్నా, మర్చిపోకు. హలో బిల్లాడన్ అంకుల్, ఎట్లున్నావు? మంచిగున్నావా? ఏంది మీకు శాటిలైట్ ఫోన్ పైకి కూడా మాట్లాడతారా? ఆయన బయలుదేరి చాలా రోజులు అయిందిగా. అయినా నాకు టచ్ లో ఉన్నాడు. మీది రిచ్ గా, పిచ్చి మీది, పిచ్చి మీది. హలో విజయమాల ఆంటీ. ఆంటీ అయితే కాదు అంకులే అనుకుంటా. విజయమాల అంటే ఎలా ఉన్నారు తెలుసు కదా, మనం ఎంత రిచ్. అయ్యో మనకు బంగారు గుడ్లు పెట్టే ఒక కోడి పుంజుని పంపించు. ప్రతి గుడ్డు 24 క్యారెట్స్ ఉండాలని చెప్పు. అరే దొంకోళ్ళు ఇట్రా. అంత మంచి పాట పెడితే అక్కడ ఉంటాయంటారు. అంత మంచి పాట పెడితే గుడ్ల 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 కోడి గుడ్లు, బంగారం గుడ్లమ్మ గుడ్లు. ఎవరైనా కొంటారా బంగారం గుడ్లు? ఆ కొమ్మరిగొడ్డ కోడిగుడ్డ బంగారు గుడ్డము. అంతరిక్షంతో కోడిగుడ్డు పెట్టించే. మామూలు గుడ్లు అయితే పగిలిపోతాయి. నా గుడ్డు చూడు. అమ్మాయిలు గుడ్డులు లెక్క ఉన్నారు. అబ్బా మీకు గుడ్లు ఎందుకబ్బా? ఒక్కొక్క అమ్మాయి గుడ్డు గుడ్డు గుడ్డు. బంగారం గుడ్డు కూడా చాలదు మీ దగ్గర. మీకు తెలిసి కదా? లేదురా, డైలాగ్ వినపట్లని దగ్గరికి వచ్చా. అమ్మాయిలు నచ్చారు. ఏంటి ఏంటి అమ్మాయిలు మీ ఓటు హక్కు వినియోగించుకోవడం రండి. ఆ బొచ్చు తీసుకుని మళ్ళీ అది ప్రేమతో నాకు పెట్టారు. చూసావా? మనం అంటే వాళ్ళు ఇంకా ప్రేమ చూపించగలరు. అదే షార్ట్స్ ఇక్కడ ఓన్లీ ఫేస్. నువ్వు గుడ్లు అమ్మకనే
ఓరం ఆడిపోయిన మొహమోడా కొకటిపల్లిలో కూరగాయలు ఏరుకున్నాడు వీడు నాకు చెప్తాడు మీ అంత ప్రేమ నా మీద చూపించారు ఇదా నేను ప్రదీప్ ఫ్యాన్ని గుడ్లు కొనుక్కోండి రండి మీరు ప్రదీప్ ఫ్యాన్స్ కాదా అవునా కాదా అది గుడ్లు కొనుక్కోండి అందుకే నీ దగ్గర కొనట్లే అదంతా ఒరిజినల్ 24 క్యారెట్లు మామూలు ఎర్రగా ఉంటుంది అవే 24 క్యారెట్లు వేసుకొచ్చి చేసినది ఇదే అంటే ఆడి గుడ్డు కోడి పెట్టింది నా గుడ్డు బాతు పెట్టింది అనుకున్నా నాది కోడి గుడ్డే కావాలని చూడు ప్రదీప్ కోడి పెట్టిన బంగారం గుడ్డు పసుపు కలర్లో వచ్చింది కలర్ కొట్టిన ఇదేంటి ఆ కోడి నవ్వుతుందా గుడ్డు పెట్టేటప్పుడు ఇదిగో ఇలాంటివి కొనుక్కోవాలంటే ఒక ఆంటీ ఉంది చూడు నువ్వు కూడా ఆంటీ అంటే ఎట్లా ఆంటీ అంటే అసలు నీకెందురే ఏ గుడ్లు అమ్ముకున్నాడు మీద నేను ఏదో నా పార్టీకి నేను ప్రదీప్తో మాట్లాడుతుంటే యారా నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాడు అసలు నా గుడ్డు పగల్లా చూస్తున్నా నువ్వు కొట్టినా కూడా బంగారు గుడ్డు ఇది బంగారు గుడ్డ మేడం ఇదిగోండి మేడం అసలు చేస్తారండి బంగారం గుడ్డు ఆడి దగ్గర అది గుడ్డేనే అది కోడెట్టిందే కాదు అసలు ఎంత నీ దగ్గర గుడ్లు ఎంత నా దగ్గర 15 రూపాయలు మేడం గుడ్డు వెరీ చీప్ నేను చాలా రిచ్ కదా నీ దగ్గర ఎంత లచ్చ వెరీ చీప్ ప్రదీప్ మేడం రండి రండి ఇది అసలు చేస్తారండి పెద్ద గుడ్డు కోడెట్టిన గుడ్డు 2 లక్షలు 2 లక్షలు వెరీ చీప్ మేడం ఇట్లా ఈ 3 గుడ్లు ఆఫర్ 3 లక్షలు వెరీ చీప్ మేడం 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 ఇట్టండి అరే ఒక గుడ్డు లక్ష అయినప్పుడు 3 గుడ్లు ఆఫర్ ఏంటరా మేడం ఈ బుట్ట అలా తీసుకోండి ఒక్క నిమిషం ఎవరు రిచ్ గా రేట్ చెప్తారో వాళ్ళ దగ్గర అరే తీసుకుంటా కోటిరా తట్ట కోటి అరే ఈ తట్ట బిట్స్ రెడీ ఇగో నేను రిచ్ పర్సన్ కాబట్టి ఎంత రేట్ అయినా పర్వాలేదు నాకు ఇవి అంతరిక్షంలో పెట్టించిన గుడ్లు సో నీకు 1 కోటి రూపాయలు మనిషి అంతరిక్షంలో ఉండడే కష్టమైతే కోడి అంతరిక్షంలో గుడ్డు పెట్టిందని కోసం గుడ్డు పెట్టిందా గుడ్డు పెట్టిందా గుడ్డు పెట్టిందా గుడ్డు పెట్టిందా ఆవిడ నచ్చలే అరే నాకు తెలియక అడుగుతా మీ గుడ్లన్నీ పగలు కొట్టేస్తే మీరు వ్యాపారం ఎట్లా చేసుకోవాలి ఆశ మీరు ఏంది ఎగురుతున్నారు గుడ్లు పగలు కొట్టారు కదా బిల్లు కట్టండి. బిల్లు కట్టాల్సిన అవసరం నాకేముంది మా విజయ్ మాలిన ఆంటీ పంపించిన గుడ్లు కదా అవి ఏంటి పంపించిన గుడ్లు డబ్బులు కట్టలేదు ఇప్పుడు నేను కట్టను కట్టుబా. ఏయ్! ఏయ్! ఏంటి పిల్లక్క. ఏంట్రా నువ్వు వద్దులో ఏంట్రా ఏయ్! తమ్ముడు పక్కన ఆడుకోపో నాకు బాగా ఆకలి అవుతుంది కానీ అయినా ఇంత చీపులో మన లాంటి రిచ్ వాళ్ళు తినే రెస్టారెంట్ ఎక్కడ ఉంటది అయినా ఒక రిచ్ రెస్టారెంట్ పడదాం ఏదో ఒకటి ఓ ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది రిచ్ గా ఆగరా అద్దం తుడుస్తున్నాడు అరే ఎదవా నిన్న ఇట్రారా ఏటి కావాలి చెప్పండి అరే అప్పిగారు చుప్పిగారు లేకపోతే మరి నాకు భోజనం పెట్టే వాళ్ళు ఎవరు ప్లీజ్ దండం పెడతా మీరు రిచ్ కదా మామూలు వాళ్ళకైతే మామూలు కుర్చీ వేసేవాళ్ళం మీరు రిచ్ కదా తిరిగే కుర్చీ వేసాం రే బ్యానర్ మేడంకి ఏం కావాలో చూడు చెప్పండి మేడం బ్యానరా అరే నీకు పేరు లేదా బ్యానర్ ఏంద్రా నువ్వు ఎక్స్ప్రెస్ బ్యానర్ ప్రదీప్ బ్యానరా నాకు పేరు ఉంది మేడం దుంబో మేడం దున్నపోతాను పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతావురా దుంబోయింది ఏంటో మేడం డబ్బున్న వాళ్ళకి సెట్ అయినట్టు పేర్లు మాకు సెట్ కావు మీకు ఏం కావాలి చెప్తే వేడివేడిగా తీసుకొని వస్తా ఇగో అందరూ వేడి వేడిగా అడుగుతారు హోటల్కి వచ్చినాక కానీ నేను రిచ్ కదా నేను వేడి వేడిగా ఏం తీసుకోను అనమాట ఏమన్నా చల్లగా మీ హోటల్లో తినడానికి ఏమన్నా ఉంటే పట్రా చల్లగా అంటే మా హోటల్లో ఏం లేవు మేడం వేడిగా చెప్తే తీసుకొని వస్తా నేను రిచ్ తెలియదా నీకు నా పేరేం తెలుసా కోకపేట కాంతం అన్నమాట అసలే ₹1 కోటి వారసురాలు నేను ఇదో చల్లగా అంటే గుర్తొచ్చింది రాత్రి మిగిలిన అన్నంలో సర్దేసుకొని కలుపుకొని తీసుకొని రా తింటా సారీ మేడం రాత్రి మిగిలిన అన్నం మేము రాత్రే అందుకని అరే ఇందాక నుంచి మేడం చెప్పండి మీరు ఏది అడిగితే అది తీసుకొస్తా అంటున్నావు మీ హోటల్లో ఏం లేనప్పుడు నేను అడిగితే ఎట్లా తీసుకొస్తావరా నువ్వు ఎట్లా తీసుకొస్తావు
ఆగు 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 ఏమైంది? బా వచ్చాడు పోటుగాడు. నువ్వేనా ఈ హోటల్ కి మేనేజర్వి? పిల్కా పాపారావు. ఇగో నీ చీప్ హోటల్లో మాలాంటి రిచ్ వాళ్ళు తినడానికి ఏం లేనప్పుడు ఈ హోటల్ ఎందుకు, నువ్వెందుకు, ఆ సర్వెంట్ ఎందుకు నీకు? ఎవడ చీప్ హోటల్? నా హోటల్ చీప్ హోటల్ అంటావా? ఎంత హామీ చేస్తావా నువ్వు? అరే క్లోజ్ చేస్తారు నవ్వండ్రా. ప్రదీప్ బావా సార్ నేను అనేది ప్రదీప్ బావా అని. అదే ప్రదీప్ అండ్ బావా. ప్రదీప్ ఇట్లా చెయ్యొద్దు. ఓ ఈయన కాదా నాయుడు బావా? అదిగో నా కాదు, నువ్వే, వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళందరు బ్రదర్స్ నాకు, నువ్వు తప్ప. ఓకే చెప్పండి. బావా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను, మీరు వచ్చారు. ఇగో నన్ను గుర్తుపట్టావా? నేను ఎవరో? ఏంటంటే ఇలా వచ్చారు? 22 సంవత్సరాలు చూసావు, తర్వాత చూసావు కదా, కొంచెం గ్లామర్ వచ్చా, ఏం గుర్తుపడతావులే. కొంచెం ఎక్కువ వచ్చావు గ్లామర్. అది అందుకే ఏంటి విషయం? ఏంటి విషయం? నువ్వు మాత్రం అట్లాగే హ్యాండ్ సమ్ముగానే ఉన్నావు తెలుసా. చెప్పు. దొంగి అవే చూడు. మా ఇంట్లో చిన్ని ఫంక్షన్ ఉంది, డెలివరీ ఫంక్షన్. ఇగో నువ్వు ఫర్గెటింగ్ చేయకుండా, మర్చిపోకుండా మా రిమెంబరింగ్ పెట్టుకొని మా ఫంక్షన్ కి రావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, నేను తప్పకుండా పంపిస్తాను. ఇగో ఇంకా నా డాడీ అంబానీకి ఫోన్ చేయండి. ఇగో ఒకసారి నీ ఫోన్ ఇవ్వనా? ఫోన్ లో 2 పుల్లలు ఛార్జింగ్ ఉంది, ఇంకా మస్తు మందికి ఇన్వైటింగ్ చేయాలి. నా దగ్గర మొత్తం అన్ని పుల్లలు ఉంది కానీ సిగ్నల్ పుల్లలే లేవు. నువ్వు దొంగవి బావ, అస్సలు దొరకవు. అరే బామ్మర్ది బ్యాంకాక్ వెళ్తాను వెళ్ళలే. నేను ఇగో ఈ గల్లీలోనే మా చిన్నప్పుడు పోరగాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలవాలి, లేకపోతే మా రఘువరన్ బీటెక్ బ్యాచ్ మా వాళ్ళ విఐపీలు అందరు ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వైటింగ్ చేసినా ఇదో, వాళ్ళని ఇన్వైటింగ్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వెళ్ళి ఇన్వైటింగ్ చేసి వస్తాయి, ఇదో మళ్ళా కలుద్దాం. ఓకే బాయ్. టింగ్ 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 చూడు. టింగ్ 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 టింగ్. ఏమే కాంతమ్మ ఏంటి ఎలాగొచ్చినావు? అరే కాంతమ్మ కాదురా, కోకపేట కాంతం రా. నేను మర్చిపోయావా అప్పుడే? అయినా చిన్నప్పటికన్నా రిచువల్ కావని తగులుతాడు. అంతేలే బావ, మన ఇద్దరికే తెలుసా విషయం. తప్పు నీకెందుకురా? ఆవిడేదో పుట్టదు నీకెందుకు? నువ్వు ఆవిడతో మాట్లాడా? అయినా రే, నువ్వు చిన్నప్పుడు చీమిడి ముక్కలు వేసుకుంటూ ఉన్నావు, కానీ ఇప్పుడు పర్వాలేదు, లెచ్చికేసిన తాటి పండు లాగా బానే ఉన్నావు. ఏంది మేము కాంతక్క ఎంతలా వైపినావు? ఓరమ్మో, ఈడు 10 మంది తినే అన్నం అంతా ఈడే తిని దున్నపోతులా తయారయ్యాడు. అరే కొంచెం తిండి తగ్గించురా, మిగతా వాళ్ళకు కూడా ఉంచు. ఏందో ఆకలి అట్లా అవుతుంది అంతే. అరే క్లోజ్ చేస్తారు, నవ్వండి నవ్వండి. ఇగో మా చిన్ని ఫంక్షన్ ఉంది, డెలివరీ ఫంక్షన్. మీరు యాడ్ మర్చుకొని ఫర్గెటింగ్ చేయకుండా రిమెంబరింగ్ పెట్టుకొని మా ఇంటికి ఫంక్షన్ కి రావాలి. నీకు మ్యారేజ్ అయ్యే చిన్ని ఏంటి? అరే దిమాగ్గా, నాకు కాదురా, చిన్ని అంటే మా కుక్క. ఒక్కొక్క ఫంక్షన్ ఏంటి? కుక్క అంటావా? ఎంత మాట అన్నావురా? ఎదవ సచ్చినోడా. అంటే మేము రిచ్ కదా, అందుకే మా చిన్నికి కూడా మేము ఫంక్షనింగ్ చేసుకుంటాం తెలుసా. సరే కూర్చోదా. కూర్చో సోఫా. మీలాంటి సీపు సోఫాల మీద నేను ఎందుకు కూర్చుంటానులే. నువ్వు ఆగు ప్రదీప్. అంటే మళ్ళీ క్లాప్స్ కొట్ట మర్చిపోతామేమో. ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్, ఇంకా 4 డైలాగులు ఉన్నాయి, కూర్చో. 4 డైలాగులు. ఆమె ఎందుకు తింటాదిరా? అయిపోయింది. ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్, నువ్వు డిశ్చార్జ్ చేయకు మధ్యలో. డిశ్చార్జ్ కాదు, డిస్టర్బ్. కూర్చోవయ్యా నువ్వు. 2 ఆ మసలే రిచ్రా. 3 మన ఇంట్లో ఎందుకు తింటది? 4 ప్రదీప్, ట్రంప్, ఇవాంక. రే లక్ష్మణ కాఫీరా రే. ఇంట్లో 10 మనిషి ఉంది కదా, దాన్ని చెప్తాను ఆగు. ఇవాంక, ట్రంప్, ఇవాంక, ప్రదీప్ బావా, ప్రదీప్ బావా. లే మంగమ్మ, ఇవ్వంక ఏంటి ట్రంపేట్ ప్రదీప్ ఏటి కలవరిస్తాను. నువ్వు
నువ్వు తెలుసు కదా అసలే నేను కుక్కపేట కాంతం ఎంతో రిచ్ అని నన్ను డిశ్చార్జింగ్ చేస్తావు పడుకోనియో నువ్వు కోకపేట కాంతం పెట్టా నువ్వు మా ఇంటి పని మనిషి నువ్వు లేదో, మా అన్నయ్యకి నాకు టీ పెట్టేలో. ఓ ఇదంతా కళ. వెల్ డన్ ముగ్గురు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.